ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న మేకర్స్ ఆల్రెడీ సక్సెస్ అయిన ఓ ఫార్ములాను రిపీట్ చేస్తున్నారట. RRR తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న తారక్ ప్రస్తుతం దేవర సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ దేవర కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో స్పెషల్ కేర్ తీసుకుంటున్న మేకర్స్ ఒకసారి సక్సెస్ అయిన ఫార్ములాను మళ్ళా సెంటిమెంట్ గా ఈ సినిమా కోసం వాడుకొనున్నారట. ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా లాక్ అవటంతో వీలైనంత త్వరగా ఫినిష్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ న్యూ ఇయర్ వెకేషన్స్ కు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే షూటింగ్ రీస్టార్ట్ చేస్తారు. షూటింగ్ విషయంలోనే కాదు, రిలీజ్ విషయంలో కూడా ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ రెడీ చేస్తుంది దేవర టీం. సంక్రాంతి కానుకగా టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన మేకర్స్ అప్పటి నుంచి వరుస అప్డేట్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు RRR విషయంలో సక్సెస్ అయిన ఓ ఫార్ములాను దేవర విషయంలోనూ ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు. RRR ప్రమోషన్స్ లో అందరికన్నా ఎక్కువ హైలైట్ అయింది తారకే. వెళ్లిన ప్రతి సెట్ లోనూ అక్కడి లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఆడియన్స్ కు దగ్గరయ్యారు జూనియర్. ఆ ఇమేజ్ ను దేవర విషయంలో కూడా క్యాష్ చేసుకోవాలనుకుంటుంది యూనిట్. తారక్ సోలో హీరోగా చేస్తున్న తొలి పాన్ ఇండియన్ మూవీ కావటంతో ప్రమోషన్స్ యాక్టివిటీస్ అన్ని తారక్ సెంట్రిక్ గానే ప్లాన్ చేస్తున్నారు. అందుకే జనవరి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. తాజాగా ఎన్టీఆర్ న్యూ ఇయర్ వెకేషన్స్ కి కుటుంబ సమేతంగా జపాన్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఎన్టీఆర్ కు ఘన స్వాగతం పలికారు స్థానిక ఫ్యాన్స్. ఈ రేంజ్ లో ఆహ్వానం ఉంటుందని తాము ఊహించలేదంటూ ఎన్టీఆర్ సన్నిహితులు అంటున్నారు. వెల్కమ్ టు జపాన్, వి లవ్ యూ తారక్, దేవర సినిమా కోసం ఎదురు చూస్తున్నామంటూ ఎన్టీఆర్ కు జపాన్ స్వాగతం తెలిపింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 2 పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు 80% షూటింగ్ ను పూర్తి చేశారని, వచ్చేడాది ఫిబ్రవరి వరకు షూటింగ్ ముగిసే అవకాశాలున్నాయని అంటున్నారు. 2024 సమ్మర్లో సినిమాని విడుదల చేయబోతున్నారు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.